లౌకిక పౌరస్మృతి దేశానికి తక్షణ అవసరం మోదీ రాజ్యాంగం సుప్రీంకోర్టు చెప్పింది అదే ఇప్పుడున్నది మతపరమైనటువంటి స్మృతి మన దేశంలో 75 ఏళ్లుగా మతపరమైనటువంటి పౌరస్మృతి కొనసాగుతుందంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అది వివక్షాపూరితమైనది రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమంటూ ఒకే దేశం ఒకే ఎన్నిక లౌకిక పౌరస్మృతి నరేంద్ర మోడీ వరుసగా 11వ ఎర్రకోట నుంచి జెండా ఆవిష్కరించారు ఒక రికార్డు కూడా అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు ప్రతిసారి ఎర్రకోట నుంచే స్వచ్ఛ భారత్ లాంటి అంశాలను కూడా మాట్లాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అయితే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మతపరమైనటువంటి పౌర స్మృతి ఉంది అనేటువంటి అంశాన్ని ఎర్రకోట ద్వారా చెప్పడం అనేటువంటిది దేశంలో గతంలో 2 సార్లు అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు కేవలం ట్రయల్స్ మాత్రమే చూశారు అసలు సినిమా ముందుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఏం చేయబోతున్నారు ఉమ్మడి పౌర స్మృతి తీసుకొస్తారా యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి పెండింగ్లో ఉన్నది దానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పినట్టుగా అర్థమైపోతున్నది నరేంద్ర మోడీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ను భారతదేశంలో అందరికీ ఒకే రకమైనటువంటి చట్టాలు వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువచ్చేటువంటి అవకాశం ఉందా దేశవ్యాప్తంగా ఇప్పటికే 370 ఆర్టికల్ తర్వాత లేకపోతే రామాలయం తర్వాత రైతు ఉద్యమాలకు సంబంధించి సిఏఏకి సంబంధించి దేశవ్యాప్తంగా అల్లర్లు వస్తాయనేటువంటి అంశాన్ని పెట్టుకున్న తర్వాత ఉమ్మడి పౌర స్మృతి ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కోరలు పీకేసే విధంగా ఆ చట్టాల్లో ఉన్నటువంటి మార్పులను కూడా తీసుకువస్తున్నటువంటి సందర్భంలో ఒకటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మరొక్కసారి ప్రస్తావించారు ఏకంగా రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి మాజీ రాష్ట్రపతి ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇప్పటికే అంటే 2027లోనో 28లోనో 29 ఎన్నికలకు వెళ్ళకముందే జరగాల్సినటువంటి అన్ని అంశాలు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా ఒకే రాజ్యాంగ విలువలు ఒకే రాజ్యాంగం అమలు చేసే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే విధంగా ఈసారే ఈ సంవత్సరంలోనే తీసుకువస్తారా ఏకంగా ఎర్రకోట నుంచి ఆ మాట మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి ఉమ్మడి పౌరస్మృతి ఏంటి దాని ద్వారా వచ్చేటువంటి లాభాలేంటి నష్టాలేంటి దేశంలో ఏం జరగబోతున్నది మతపరమైనటువంటి పౌరస్మృతి కొనసాగుతుందని ఏకంగా ప్రధానమంత్రి చెప్పడం అంటే ఏ మతం ఆధారంగా జరుగుతున్నది లౌకిక పౌరస్మృతి ఎందుకు లేదు 75 ఏళ్లుగా దాన్ని భరిస్తున్నాం ఆ స్మృతికి చర్మగీతం పాడి ఆ స్థానంలో లౌకిక పౌరస్మృతిని రూపొందించుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని కుండబద్దలు కొట్టారు రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే దేశమంతటికి ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కి చెప్పింది ఈ మేరకు తీర్పులు కూడా వెలువరించింది అనేటువంటిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఢిల్లీలో చెప్పారు ఒకే దేశం ఒకే ఎన్నిక 2047 కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశం కావాలంటే ఒకే ఎన్నిక జరగాలని అంటే ఇప్పటికీ కూడా దేశంలో జమిలీ ఎన్నికలకు అవకాశం ఉందనేటువంటిది నిన్నటి సంఘటనతోటి నిన్నటి స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడడంతో ఆయన మాటల ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే దేశంలో ఇప్పటికీ కూడా జమిలీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది 2025 నుంచి 26 లోపు ఇక మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషను పునర్విభజన దేశంలో ఈ లోక్సభ స్థానాలు అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కూడా అనేక చోట్ల పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది ఆ పునర్విభజన కూడా జరిగి ఇదే అంశాన్ని మనం పొలిటికల్ వాయిస్లో వివిధ గెస్ట్ల ద్వారా కూడా అనేకమైనటువంటి చర్చల ద్వారా ఈ అంశాన్ని మనం మాట్లాడుకున్నాం నిన్న నరేంద్ర మోడీ అదే మాట్లాడారు జమిలీ ఎన్నికలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఈ మహిళా రిజర్వేషన్ను అట్లనే దేశంలో ఉండేటువంటి లోక్సభలకు సంబంధించినటువంటి పునర్విభజన జరిగిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి అంశాలను తీసుకొచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులు తెచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చి దేశంలో ఆ తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 11 ఏళ్లలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు లేదా ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన విధించలేదు
గతంలో కాంగ్రెస్ సర్కారు 40-45 సార్లు దేశంలో రాష్ట్రపతి పాలన విధించింది అనేక రాష్ట్రాల్లో. కానీ నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఏ ఒక్క చోట కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. కాబట్టి నరేంద్ర మోడీ సర్కారు అన్ని అవకాశాలను ఒకేసారి దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసి, వక్ఫ్ బోర్డు చట్టాల్లో మార్పులు తీసుకువచ్చి, మహిళా రిజర్వేషన్ల ప్రకారం స్థానాలను కేటాయించి, ఎన్నికలకు సంబంధించి లోక్సభ స్థానాల పునర్విభజన పూర్తి స్థాయిగా తీసుకొచ్చి, ఇట్లా కీలకమైనటువంటి మార్పులన్నీ చేసిన తర్వాత ఆ మార్పుల ద్వారా దేశంలో ఒకేసారి జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి 2027 నుంచి 2028 మధ్యలో ముహూర్తం పెట్టుకున్నట్టుగా ఇవన్నిటినీ చూస్తే మనం ఒక్కొక్కటిగా చూస్తే అర్థమవుతుంది. ఒక దేశ ప్రధాని ఎర్రకోట మీద నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనార్టీలపైన దాడులను ఖండించినటువంటి, నిజంగా ఆ విషయంలో 56 ఇంచుల ఛాతీ ఉందా లేదా అనేటువంటి వాళ్ళకు, మిగిలినటువంటి అంశాలు ఎందుకు మాట్లాడలేదనేటువంటి వాళ్ళకి, కనీసం ఆ విషయం మాట్లాడాలంటే భయపడే వాళ్ళకి, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడాలన్నా కూడా భయపడేటువంటి వాళ్ళకి ఒక పెద్ద చెంపదెబ్బ అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా స్పష్టంగా చెప్పారు. ఇంకొక అంశం హిండెన్బర్గ్ అంటున్నారు కదా, సేమ్ అదే అంశంలో భారతదేశంలో అల్లర్లు సృష్టించడానికి, అల్లర్లు చేయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి విదేశీ కుట్రలు జరుగుతున్నాయి. దానిని ఎవరు నమ్మకూడదు, ఎవరు పట్టించుకోవద్దు. విదేశీ కుట్రలను మనం వెంటనే దాంట్లో జాగరూకతతో ఉండాలి, అప్రమత్తతో ఉండాలని దేశ ప్రధాని స్వయంగా ఎర్రకోట నుంచి మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఎర్రకోట నుంచి ఏదో సహజంగా 4 ముక్కలు మాట్లాడిపోవడం కాదు, దేశానికి సంబంధించినటువంటి అంశం. 2047 కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందా, అది ఏం జరుగుతుందనేటువంటి పక్కన పెడితే కీలకమైనటువంటి అంశాలు, దేశాన్ని 75 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాల్లో ఇదొకటి. ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. కొందరికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొని కొందరికి మాత్రం ఇబ్బందులు పెట్టేటువంటి తీసుకొచ్చి భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరూ కూడా ఒకే పౌరుడుగా ఉండాలి తప్ప మతం ఆధారంగానో ఇంకొక ఆధారంగానో ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండడం అనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా విరుద్ధం. అందుకే ఈ ఆగస్టులో నుంచి మళ్ళా వచ్చే ఆగస్టు 15 కల్లా యూనిఫామ్ సివిల్ కోడ్ను భారతదేశంలో తీసుకువచ్చేటువంటి అవకాశం ఉందా, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అవుతున్నాయా అనేటువంటి అంశం నిన్నటి దాంతో అర్థమవుతున్నది. దాంతో దేశ ప్రగతికి కొందరు చూసి ఓర్వలేకపోతున్నారు, ప్రతి దాన్ని ధ్వంసం చేయాలని వాళ్ళు కలలు కంటున్నారు, అవినీతి ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటి ప్రతికూల శక్తులకు ఒక్కసారి చెంపదెబ్బుగా ఉండాలనేటువంటి మాట చెప్పారు.